Okay, లాస్ట్ సెషన్ లో వీ హ్యావ్ డిస్కస్ లైక్ కన్వర్షన్ ఫంక్షన్స్ కదా. సో దీంట్లో కన్వర్షన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఇవి ఓకే, టూ క్యార్ అని, టూ డేట్ అని, టూ నంబర్ అని 3 ఫంక్షన్స్ ఉన్నాయండి. ఓకే, సో మేబీ ఇక్కడ టూ క్యార్ అనొచ్చు, కొన్ని దగ్గరకు వచ్చేస్తే కన్వర్ట్ ఫంక్షన్ అనేది ఉంటుందండి. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద డేటా బేస్ ఏంటంటే మీకు ఈ ఫంక్షన్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. సో కొన్ని దగ్గర టూ క్యార్ అని మనం ఇట్లా రాసుకుంటే, కొన్ని దగ్గర వచ్చేసి కన్వర్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ యువర్ డేటా బేస్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ అయితే ఉంటుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్. సో బ్యాక్గ్రౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేట్ కానీ నంబర్ కానీ మనకు కానీ సోర్స్ ఆఫ్ కాలం కానీ ఇచ్చి దాన్ని వచ్చేసి మనకి క్యారెక్టర్ టైప్ గా కన్వర్ట్ చేయాలంటే, దట్ ఈస్ స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలని అంటే టూ క్యార్ ఫంక్షన్ అనేది వాడాలనేది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో దానికి ఏమేమి చేస్తున్నాం అనేది మన కాన్సెప్ట్స్ అనేది ఐడియా ఉండాలి. ఓకే, సో అదే విధంగా మనం టూ డేట్ అంటే అది ఏం చేస్తుంది, టూ నెంబర్ అంటే ఇది అంటే జస్ట్ కన్వర్షన్ అనేది ఈ ఫంక్షన్స్ అనేది దేనికి ఏందనేది మీరు అర్థం చేసుకుంటే మేబీ మన ఫ్యూచర్ లో డిపెండ్స్ ఆన్ డేటాబేస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హైవ్ డేటాబేస్ లో మీరు మేబీ వర్క్ చేయొచ్చు, కొందరు వచ్చేసి MySQL డేటాబేస్ లో వర్క్ చేయొచ్చు, సో రిమైనింగ్ పీపుల్ SQL సర్వర్ లో డేటాబేస్ లో వర్క్ చేయొచ్చు. సో మనకు తెలియదు అనమాట ఏ డేటాబేస్ లో వర్క్ చేయబోతున్నాం, మేబీ టెరా డేటా ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ డేటాబేస్ ని బట్టి లిటిల్ బిట్ ఆఫ్ ఇవన్నీ చేంజ్ అవుతుంది కాబట్టి కాన్సెప్ట్ అనేది సేమ్ గా ఉంటుంది. ఓకే, సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే యూ కెన్ గెట్ ఇట్ ఇన్ టు ద గూగుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డేటాబేస్ వరాకిల్లో మనం మాట్లాడుకుంటే టూ క్యార్ అనేది, టూ డేట్ అనేది, టూ నెంబర్ అనేది ఈ కన్వర్షన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, టూ క్యార్ అంటే ఏం చేస్తుంది అంటే ఇది కన్వర్ట్స్ డేట్ ఆర్ నెంబర్ టు క్యారెక్టర్ టైప్. అంటే మనకి డేట్ కానీ నంబర్ కానీ ఉంటే ఆ వాల్యూస్ ని ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా టూ క్యార్ 6 డేట్ అని కానీ డైరెక్ట్ గా ఇచ్చేస్తే మనకి ఇది డిస్ప్లే చేస్తుంది జనరల్ గా. అంటే డిఫాల్ట్ గా DDMON YY అనేది ఫార్మాట్ లో మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా నాకు డిఫాల్ట్ గా ఇలా వస్తుంది, బట్ నాకు అవుట్పుట్ లో వచ్చేసి సమ్ ఆఫ్ ద క్లయింట్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఐడియా ఉందో లేదో, యాక్చువల్ గా మనమైతే ఎట్లా రాస్తామంటే మామూలుగా మనకు తెలిసిన ఎక్కడ కూడా మన డేట్ అంటే ఎక్కడైనా స్లిప్పుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనం ఏ విధంగా రాస్తాం జనరల్ గా DD ఓకే MM ఓకే దెన్ YY అని ఈ ఫార్మాట్ రాస్తుంటారు ఎక్కువ. మీరు ఎక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్ళారు, బ్యాంక్కి వెళ్తే మీరు డేట్ అంటే ఈ రోజు ఏం రాస్తారు, ఈ విధంగా రాస్తుంటారు. కానీ యుఎస్ వాళ్ళు కానీ వెళ్ళారు అనుకోండి, యుఎస్ లో ఎక్కువ ఎట్లా రాస్తారు తెలుసా మీకు, వాళ్ళు ఫస్ట్ మంత్ రాస్తారు, దాని తర్వాత డేట్ రాస్తారు, దాని తర్వాత ఇయర్ రాస్తారు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టేసి మనము ఆ డేట్కి వచ్చేదాన్ని మనం క్యారెక్టర్ గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మీరు దాన్ని బట్టేసి మీరు డేటా అనేది మార్చుకుంటా ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నాకు డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 6 డేట్ అనేది మీకు తెలుసు కదా, మామూలు ఈరోజు డేట్ వచ్చేసి 18/07/2024 అయితే దాన్ని నాకు అవుట్పుట్ వచ్చేసి ఏ అవుట్పుట్ లో కావాలి అని అంటే నాకు స్లాష్ లో కావాలని ఉంటుంటే మనం స్లాష్ లో ఇచ్చుకుంటాం. ఓకే, అదే విధంగా అలా కాకుండా ఓన్లీ నాకు ఈర్ ఒకటే కావాలి అనుకుంటే ఈర్ ఒకటే మనం డిస్ప్లే చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ మనం ఈర్ అని ఒకటే మెన్షన్ చేస్తే మనకు ఆ డేట్ లో నుంచి ఈర్ ఒకటే డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? అదే విధంగా YY అని అంటే ఏంటంటే జస్ట్ లాస్ట్ 2 digits మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఐడియా ఉంటుంది కదా, YY అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యారెక్టర్స్ అంటే ఇవి 4 అంటే ఇయర్ అనేది మనకు 4 letters లో ఉంటే ఇది ఇస్తుంది. కానీ జనరల్ గా ఏంటంటే 2 క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ 2 ఇచ్చింది అనుకోండి, అది నాట్ వ్యాలిడ్ కదా. సో సిస్టమ్ అనేది ఆల్రెడీ ఇంటెలిజెంట్ అనమాట. సో మీరు ఎప్పుడైతే 2 Ys ఇస్తారో అది దానికి తెలుసు అనమాట లాస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకోమని. ఓకే, సో అదే విధంగా MM అని అంటే ఏంటంటే మీకు మంత్. ఓకే, అలా ఇస్తుంది. అదే విధంగా MON అని ఇస్తే జస్ట్ 2 క్యార్ అని చెప్పి మీ డేటు తర్వాత ఏదైతే మీకు ఫార్మాట్ లో కావాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ కానీ ఇస్తే ఇది డిస్ప్లే చేస్తుంది. అంటే మీకు ఇచ్చిన డేట్ ని అదేం చేస్తుంది, స్ట్రింగ్ కన్వర్ట్ చేసి మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో MON అంటే ఏం చేస్తుంది అంటే మీకు తెలుసు కదా జనరల్ గా. ఇక్కడ MM అంటే ఏం చేస్తుంది, నంబర్స్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే నంబర్స్ అంటే మీకు డేట్ అనేది ఎట్లా ఉంటుంది 01. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్ అనేది కూడా 01 అండ్ 2024 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ కి అయితే మనకి ఏముంటది 07 అనేసి ఇచ్చింది. 07 అంటే ఏంది, ఇది ఏ మంత్ అంటే ఇది జూలై మంత్ కదా. సో అప్పుడు MO అని అంటే JUL అని ఇస్తుంది ఇక్కడ డిస్ప్లే. సో ఈ విధంగా మంత్ అని అంటే JULY అని ఇస్తుంది. ఓకే, సో అదే విధంగా డేట్ అంటే ఈరోజు 18th. ఓకే, 18th అని ఇస్తుంది. ఓకే, D అని కానీ ఇచ్చారంటే ఇక్కడ నెంబర్స్ ఇస్తుందండి. ఓకే, నెంబర్స్ అంటే ఎట్లాగానంటే
ఇప్పుడు మామూలుగా మనకి సండే అంటే 1 అండి, సాటర్డే అంటే 7 అండి. ఓకే, సో సండే, మండే అంటే 2, ఓకే, ట్యూస్డే అంటే 3. అది ఆ విధంగా ఏ రోజు అయితే మనకు ఉంటుందో ఆ రోజుని బట్టి మనకి ఇక్కడ ఆ డేటు, ఏ డేట్ అనేది మనకు చెబుతుంది ఇక్కడ. ఓకే, సో అదే విధంగా డివై అని కనిస్తే ఇది సాటర్డేనా, సండేనా, లేకపోతే మండేనా, ట్యూస్డేనా అనేది అది డిస్ప్లే చేస్తుంది డివై అంటే. అదే విధంగా డే అని రాస్తే మీరు సాటర్డేనా ఫుల్ నేమ్ ఇస్తుంది అనమాట. మామూలుగా మన షార్ట్ కట్ లో ఇస్తుంది ఇక్కడ, ఇక్కడికి వస్తే ఫుల్ నేమ్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, అట్లాగనే అవర్స్, తర్వాత అవర్స్ 24 అవర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 PM అంటే మనకు తెలుసు కదండి. ఇప్పుడు నా టైంలో 21.27 అంటే ఎంత టైం ఇప్పుడు జనరల్ గా? ఇది 24 అవర్స్. ఓకే, అట్లా కాకుండా 12 అవర్స్ అంటే ఎంత టైం అయిద్దండి? 9 అంటే 21 వస్తుంది అన్న. ఎగ్జాక్ట్ 9:27 9:27 అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఏవైతే ఫార్మాట్ లో మనకు కావాలో ఆ ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేసుకున్న దానికి ఈ టూ క్యార్ అనేది ఫంక్షన్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా మినిట్స్, అదే విధంగా సెకండ్స్, అట్లాగా. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ జూలియన్ డేట్ అంటారు అనమాట. జనరల్ గా ఏంటంటే జూలియన్ డేట్ అనేది ఒక మనం కానీ డేట్ కానీ ఇచ్చేసి జస్ట్ 2 క్యార్ అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చేసి దాని తర్వాత జే అని కానీ ఇస్తే ఏమైందంటే అది డిస్ప్లే చేస్తుంది ఏంటంటే ఒక నెంబర్ డిస్ప్లే చేస్తుందండి మనకి. ఓకే, సో నెంబర్ ఏంది, ఆ డేట్ ఇస్తే నెంబర్ డిస్ప్లే చేస్తే ఎలాగానంటే కొన్ని సందర్భాల్లో ఏం చేయాల్సి వస్తుందని అంటే మనకి తో మైనస్ చేయాల్సి వస్తుంటుంది అక్కడక్కడ. ఓకే, సో కొన్ని సినారిలో మనకి నెంబర్స్ ని కన్వర్ట్ చేయడానికి, ఓకే, నంబర్ డిస్ప్లే చేయడానికి జూలియన్ డేట్ అనేది వాడతారు. సో అదే విధంగా నీకు నెంబర్ నేను ఒకటి ఇస్తాను. ఓకే, ఆ నెంబర్ ని నువ్వు డేట్ గా కన్వర్ట్ చేయడానికి కూడా ఏంటంటే ఈ జూలియన్ ఫార్మాట్ అనేది యూజ్ఫుల్ గా ఉంటుంది అనమాట. అది ఎట్లాగా ఏంది అనేది చెప్తాను. 2 డేట్ ఫంక్షన్ లో దాన్ని వాడతారు ఇక్కడ. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానండి, 2 క్యార్ అనేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 2 క్యార్? ఇట్ ఈస్ కన్వర్టింగ్ డేట్ ఆర్ నంబర్ టు ఏ స్ట్రింగ్. ఓకే అని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాము, మనం 2 క్యార్ లో డేట్ ఫంక్షన్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద క్యారెక్టర్స్ అని చెప్పి ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెంబర్ టు స్ట్రింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నెంబర్ సోర్స్ లో అవుట్పుట్కి వచ్చేసి స్ట్రింగ్ కావాలి. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 క్యార్ ఓకే ఇచ్చేసి నేనేం చేస్తాను, ఇక్కడ 10,000 ఇచ్చాను. ఓకే, 10,000 అంటే జనరల్ గా మీరు గమనిస్తే సేమ్ మనం బ్యాంక్ వెళ్ళినా లేకపోతే ఎవరికైనా లెక్కలు క్యాల్కులేషన్ చేసేటప్పుడు కానీ మనకి నార్మల్ గా మన ఇండియన్ స్టైల్లో కామా పెట్టే అలవాటు ఉంటుంది. ఐడియా ఉందా లేదా మరి? అంటే 1 lakh అయితే 1 కామా, డబల్ జీరోస్ కామా, తర్వాత 3 లెటర్స్ 3 జీరోస్ రాస్తాం కదా. అంటే 10,000 అయితే 10 కామా 0. సో డిపెండ్స్ ఆన్ నీ రిక్వైర్మెంట్ అనేది నువ్వు ఫాలో కావాలి. ఓకే, ఇదే వాడతారా అంటే ఇది వాడచ్చు, వాడకపోవచ్చు. 99% వాడరు. ఓకే, కానీ నాలెడ్జ్ పర్పస్ అయితే మీకు అవసరం కాబట్టి జస్ట్ నేర్చుకోండి అంతే. సో అదేవిధంగా ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంటే 10,000 అని ఇచ్చేసి జస్ట్ సింగిల్ కోట్స్ లో ఓకే 99,99 999 కానీ ఇస్తే ఇదేదైతే ఫార్మాట్ లో నీకు ఉందో ఆ ఫార్మాట్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అదే విధంగా 10,000 ఇచ్చేసి డాలర్ అని చెప్పేసి ఇట్లాగా ఇస్తే అది డాలర్ అని చెప్పి 10,000 అని ఇట్లాగ ఇస్తుంది. సో జస్ట్ ఏంటంటే నంబర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తుంటాం. ఓకే, అంతవరకు క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఇవి జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్క సినారీలో వాడతారండి ఇవి. ఓకే, సో మేబీ మనము దిస్ డీటెయిల్ అంటే మీరు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇదంతా. నెక్స్ట్ మనం పైస్పార్క్కి వెళ్ళినప్పుడు మొత్తం ఫంక్షన్స్ లో 99% కన్వర్ట్ ఫంక్షన్స్ అనేది ఎక్కువ వాడతారు. ఓకే, సో మామూలుగా డేట్ లో నుంచి మైనస్ చేసేయటం, వాల్యూస్ ని తీసుకోవటం, తర్వాత ఏమన్నా ఓన్లీ ఐ మీన్ డేట్ మొత్తంలో మనకి టైం స్టాంప్ తో మొత్తం వస్తుంది. టైం స్టాంప్ లో నుంచి నాకు ఓన్లీ డేట్ ఒకటే కావాలి. సో ఒక్కొక్క డిఫరెంట్ కాలమ్స్ లో ఏం చేస్తారంటే ఓన్లీ టైం ఒకటే మెన్షన్ చేయమని చెప్తారు. సో మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు అనేది ఫెచ్ చేసుకునే దానికోసంగా ఈ ఫంక్షన్స్ అనేది క్రియేట్ అయ్యి ఉన్నాయి. సేమ్ మన పైస్పార్క్ లోకి వెళ్తాము, పైథాన్ కోడ్ లో ఏ విధంగా చేస్తున్నాము. సో అవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు అండర్స్టాండ్ చేసుకున్న కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే టూ డేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనము స్ట్రింగ్ కానీ లేకపోతే ఓకే స్ట్రింగ్ ని అర్థమవుతుందా, లేకపోతే నెంబర్ని కానీ మనము సోర్స్ గా ఇస్తే ఓకే అది అవుట్పుట్ మనకి ఏం చేస్తుందంటే డేట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? స్ట్రింగ్ కానీ లేకపోతే నంబర్ని కానీ మనము సోర్స్ లో ఇస్తే అంటే సోర్స్ ఆఫ్ ఇన్పుట్ గా మనం ఇస్తే
అదే అవుట్పుట్ వచ్చేసి ఏం చేస్తుందండి మనకి డేట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ టు డేట్, ఇదే ఏం చెప్పానండి, ఇది స్ట్రింగ్ కదా. ఓకే. సో స్ట్రింగ్ కి నేనేం చేశానంటే ఇది +10 అని అంటే ఏం చేస్తుంది 10 days యాడ్ చేస్తుంది. ఓకే 19th May అని 2021 ఇస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పానండి, ఇది ఏం ఫార్మాట్ అనేది డిఫాల్ట్ గా డేట్ ఫార్మాట్ అనేది ఈ విధంగా వస్తుంది కాబట్టి మీరు జస్ట్ యాడ్ చేయొచ్చు. కానీ మీరు ఈ విధంగా కానీ ఇచ్చేసి మీరు కానీ ఈ డిడి ఎంఎంవైవై ఫార్మాట్ కానీ ఇవ్వకపోతే ఓకే ఇది మీకు డేటా అనేది కరెక్ట్ గా ఇవ్వదు, ఇది ఫెయిల్ అవుతుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎందుకనంటే ఇది క్యారెక్టర్స్. ఓకే. సో అందువల్ల కంపల్సరీగా నువ్వేం చేయాలంటే దీన్ని కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, డిడి ఎంఎం వైవై. ఓకే. ఏదైతే నువ్వు ఇది డిడి ఇది ఎంఎం అండ్ వైవై ఏవైతే నువ్వు ఇస్తున్నావో ఆ ఫార్మాట్ లో ఇక్కడ కానీ ఇస్తే అదేం చేస్తుంటే ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో కన్వర్ట్ చేసుకొని ఏం చేసింది 09 May 21 గా అది కన్వర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో దానికి 10 days అనేది యాడ్ చేసుకొని మనకి 19th May 21 అని ఇస్తుంది అవుట్పుట్. ఓకే. సో ఆ విధంగా మనకి స్ట్రింగ్ ఇచ్చిన దాన్ని మనము డేట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా కన్వర్షన్ ఫంక్షన్స్ అనేది వాడుకుంటారు. తర్వాత నంబర్ 2 డేట్, ఇప్పుడే చెప్పాను కదా నేను జూలియన్ డేట్ అని చెప్పేసి. ఓకే. జనరల్ గా ఏంటంటే డేట్, ఓకే డేట్ కనిస్తే జస్ట్ టు డేట్ అని కానీ ఇచ్చేసారంటే ఫ్రమ్ డూయల్ అంటే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకనంటే టు డేట్ కి ఏమి ఇవ్వాలని చెప్పాను నేను, టు డేట్ కి మనకు స్ట్రింగ్ కానీ లేకపోతే నంబర్ కానీ ఇస్తే మనకు అవుట్పుట్ ఇవ్వమని చెప్పాను. కానీ అవుట్పుట్ ఇది ఇవ్వదు. ఇది ఇవ్వాలి అవుట్పుట్ అంటే మీకు ఏ డేట్ కానంటే కంపల్సరీగా నువ్వు జే అనే ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇందాక ఇక్కడ ఎట్లాగైతే మనం స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఓకే ఆ స్ట్రింగ్ కి ఏదైతే ఫార్మాట్ మనం ఇస్తున్నామో ఇక్కడ సేమ్ అట్లాగనే ఇక్కడ కూడా ఏంటంటే ఏవైతే నెంబర్స్ ఇచ్చామో ఇందాక మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా 2 లో ఏం చేస్తున్నామంటే మనము క్యారెక్టర్ ఇస్తే డేట్ ని డేట్ కానీ ఇస్తే దాన్ని క్యారెక్టర్ కన్వర్ట్ చేసిందో నెంబర్ గా కన్వర్ట్ చేసిందో సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇదేంటండి నంబర్ ఇచ్చినాం, నంబర్ ని ఏం చేయాలనుకుంటున్నాం మనము డేట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ జూల్ అనేది జే అనేది ఆప్షన్ అనేది ఇక్కడ పెడితేనే అది డేటా అనేది చెబుతుంది మనకి. ఓకేనా. సో జూలియన్ డే కి ఏ డేట్ అనేది కూడా మనకి చెప్తుంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ కానీ ఇస్తే జూలియన్ డేట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 01 Jan 2012 అనో ఏదో ఒకటి ఇస్తుంది సంథింగ్, ఏదో నేను డమ్మీ వాల్యూస్ రాశాను. జనరల్ గా ఏంటంటే ఇట్లాగా జూలియన్ అనే ఆప్షన్ అనేది పెట్టాల్సి వస్తుంది మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ టు డేట్ అని చెప్పేసి ఏదో సమ్ వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూకి కూడా జూలియన్ అని అవుతుంది, అదే సమ్ వాల్యూ ఇస్తుంది మీకు. ఓకే. సో ఈ విధంగా మీరు నంబర్స్ ను కానీ ఓకే క్యారెక్టర్స్ ను కానీ డేట్ గా కన్వర్ట్ చేయడానికి ఈ విధంగా మనము ఫాలో కావాల్సి వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఎక్కడైనా కానీ ఈ టు డేట్ ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, కానీ ఇక్కడ ఈ లోపల ఇది ఏదైతే ఉందో ఫంక్షనాలిటీ ఇది ఆల్మోస్ట్ అన్ని దగ్గర సేమ్ గానే ఉంటది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, 99% ఇవి వాడతారు. ఓకేనండి. ఇక్కడ మేబీ కన్వర్ట్ ఫంక్షన్ ఉండొచ్చు. ఓకే కన్వర్ట్ యాజ్ డేట్ అని సంథింగ్ ఓకే అట్లాగా కొంచెం సింటాక్స్ అయితే మారదు కానీ ఫార్మాట్ అయితే సేమ్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఒరాకిల్ సింటాక్స్ SQL సింటాక్స్? ఒరాకిల్ ఇది. ఓకే ఒరాకిల్ SQL. ఓకేనా. నెక్స్ట్ అదే నేను చెప్పబోతున్నాను శివ. యాక్చువల్గా ఏంటంటే అండి జనరల్ గా మనకి యాజ్ ఏ డేటా ఇంజనీర్ గా అజూర్ ఇంజనీర్ అనుకోండి, లేకపోతే మేబీ మీరు హడూప్ ఇంజనీర్ గా వెళ్ళొచ్చు. సో మనకు తెలియదు ఏ రోల్కి వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోల్లో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హడూప్ ఇంజనీర్గా వెళ్ళారనుకో, హడూప్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కువ ఏం వాడుతున్నారంటే పైస్పార్క్ వాడుతున్నారండి. పైస్పార్క్ బ్యాక్గ్రౌండ్ లో హైవ్ వాడతారు. ఓకే. సో హైవ్ అంటే MySQL కమాండ్స్ మొత్తం MySQL క్వరీస్ అనమాట. ఓకే. పైస్పార్క్ అంటే పైథాన్ ప్లస్ స్పార్క్ కమాండ్స్. ఓకే. సో సేమ్ ఇప్పుడు మీరు అజూర్ ఈ డేటా ఇంజనీర్కి వచ్చారనుకోండి ఎక్కువ మనకి పైస్పార్క్ కోడ్ రాస్తారు. పైస్పార్క్ కోడ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను కదా సేమ్ పైథాన్ ప్లస్ స్పార్క్ కోడ్, మళ్ళీ దాంట్లో SQL రాస్తారు. SQL కూడా సేమ్ నేను చెప్పాను కదా MySQL కోడ్ లాగానే వాడతారు ఎక్కువ. ఓకే. కానీ సింటాక్స్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి MySQL కి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండవు. తర్వాత టూ నెంబర్ అంటే ఏంటంటే కన్వర్ట్ స్ట్రింగ్ టు నెంబర్. ఓకే. సో అదే విధంగా నేను 1000 ఇచ్చేసి 100 కానీ ఇచ్చేస్తే ఇది 1100 గా ఇస్తుంది. బట్ ఇక్కడ కామా కానీ ఇచ్చానంటే ఇది ఏంటంటే ఇది స్ట్రింగ్ కదా, ఇది స్ట్రింగ్ అనేది ఇది ఏంటంటే తీసుకోదు కాబట్టి ఇది ఎర్రర్ ఇస్తుంది మనకి. సో దాన్ని మనము ఏం చేయాలి టూ నెంబర్ అని చెప్పేసి ఈ స్ట్రింగ్ ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్ట్రింగ్ ని మనం నెంబర్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే.
సో నెంబర్ గా కన్వర్ట్ చేస్తే ఇదేమైంది 1,000 అనేది ఓకే 1000 గా కన్వర్ట్ అయిపోయి ఇంటర్నల్ గా దెన్ ఇట్ ఈస్ ప్లస్ యాడింగ్ 100 కాబట్టి 1100 మీకు డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇట్లాగా 10,000 కూడా. సో ఇవేం అంత కాంప్లెక్స్ ఏముండదు, జస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే మనకి డేట్ ఇస్తే స్ట్రింగ్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఒకవేళ స్ట్రింగ్ కానీ ఇస్తే మనం డేట్ గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది జనరల్ గా మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అంటే అసలు ఇది ఫంక్షన్ ఉందా లేదనేది కూడా డౌట్ రాకుండా ఉంటది కదా, అందుకని నేను చెప్తాను ఇవన్నీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకనంటే చెప్తున్నానండి, రియల్ టైంలో జనరల్గా ఏం జరుగుతుందనంటే మనకి ఒక్కొక్క క్లయింట్ వచ్చేసి ఏం చేస్తారంటే డేట్ కాలం వచ్చేసి ఇచ్చేస్తాడు పర్ఫెక్ట్గా. ఓకే, సో మనకు అప్పుడేం ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొందరు క్లయింట్లు ఏం చేస్తారంటే డేట్ కాలం అనేది స్ట్రింగ్ కాలంగా ఇస్తారు, కానీ వాళ్ళ అవుట్పుట్ వచ్చేసే లోపల ఆ స్ట్రింగ్ కాలం వచ్చేసి మనకి డేట్ కాలంగా చేయాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమిటంటే ఆమె స్ట్రింగ్ టు డేట్గా కన్వర్ట్ చేసేవన్నీ మనకి కావాలి కాబట్టి ఫంక్షన్స్ అనేది వాడతాం మనం. ఓకే, మేబీ ఐ థింక్ శివ మీకు ఐడియా ఉంటుంది, అవును కదా? అవునండి, అవును. అవును కదా, మనకి డిఫరెంట్ మేబీ మీకు ఐడియా ఉంటుంది కదా ఆల్మోస్ట్ డేట్ మీద. యాక్చువల్ వాళ్ళు మనకి ఇచ్చే దీంట్లో కంప్లీట్ గా వాళ్ళు 10 మే 2021 లేకపోతే ఒక్కొక్కసారి డిఫరెంట్ ఎట్లా పడితే వాళ్ళు ఇస్తారు డేట్. సేమ్ అవును ఫార్మేట్ కూడా అవును ఒకటే ఫైల్ లో అదే డిఫరెంట్ 4-5 ఫార్మేట్లు ఉంటాయి. జస్ట్ వీఆర్ అవును కన్వర్టింగ్ ద డేట్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మేట్, దెన్ వీఆర్ క్రియేటింగ్ ద రిపోర్ట్. అది అర్థమవుతుందండి. ఓకే, మీరు నెక్స్ట్ అయితే శివ చెప్తున్నాడు కదా, శివ కూడా లైట్ గా ఈటెల్ టచ్ ఉందండి. ఓకే, అందుకే నేను అడిగాను శివాని. సో డిఫరెంట్ సినారియోస్ అబ్బా, ఎక్కువ వచ్చేసి డేట్ మీదనే ఎక్కువ సినారియో చాలా జరుగుతాయి. ఓకే, ఒక డే 2 days మెయిన్ మనకి ఏంటంటే వైట్ కన్వర్టింగ్ మనకి కన్వర్టింగ్ అప్పుడే ఇష్యూస్ వస్తాయి. యాక్చువల్ గా ఒక సమ్ ఎగ్జాక్ట్ గా టైమ్స్ మనకి నల్ వాల్యూ రావచ్చు. మెయిన్ నల్ వాల్యూని కూడా మనం నల్ వాల్యూ వచ్చినప్పుడు ఇష్యూస్ రావడం అవి మనం చూసుకోవాలి. ఇవన్నీ అయితే ప్రైమరీ కీ లాస్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రైమరీ కీ అవును. కాలం అనేసి మనకేం చెప్తారంటే ఇప్పుడైతే చాలా వరకు మనకి అవుట్పుట్ లో ప్రైమరీ కీ కాలమ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ తీసేసారులే. ఒకప్పుడు ఏంటంటే అవును. ఓల్డ్ ఐ మీన్ ఆన్ ప్రెమిస్ డేటాబేసెస్ ఏం జరిగేది అంటే, ఓకే జస్ట్ చెప్తున్నానండి, మనకి సోర్స్ లో వచ్చేసి ప్రైమరీ కీయా ఇది ఫారెన్ కీయా ఏం ఉండవు సోర్స్ లో. బట్ మనకి అవుట్పుట్ టార్గెట్ లోకి వచ్చే లోపల మా కాలమ్స్ లో మాత్రం ఇది ప్రైమరీ కీ కాలం అంటారు, ఉండాలంటారు. కానీ వాళ్ళేమో డూప్లికేట్ పంపిస్తారు, నల్ వాల్యూస్ పంపిస్తారు, అవన్నీ మనం హ్యాండిల్ చేసుకోవాలి. నల్స్ ఉంటే అవన్నీ ఇది బాక్స్ ఇది నల్స్ వచ్చాయి, ఇది ఈ ఐడి కాలం నల్స్ వచ్చాయి, ఓకే యూ హ్యావ్ టు రెక్టిఫై దట్ అని చెప్పేసి దాన్ని ఒక ఫ్లోలో పెట్టుకోవాలి. మళ్ళీ అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ క్లయింట్కి పంపించుకోవాలి. అదొక రభస ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు అంత ఈజీగా నల్స్ వస్తే మనం ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ ఇన్స్టాల్ చేస్తాం దాంట్లో. డిఫాల్ట్ గా ఇన్స్ట్రక్షన్ చేయమని చెప్తారు, డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, అదే మీరు అది. సో అంత ఈజీ ఏముండదు, నేనేదో చెప్పుకుంటా పోతానన్నా ఏంత బాగా ఈజీగా ఉంది అనుకున్నారు. ఓకే, ఈ ప్రతి ఒక్క ఫంక్షన్ అనేది ప్రతి ఒక్క దగ్గర మీరు వాడాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కసారి ప్రెస్ చేసి మరి చెప్తుంటాను, మీరు ప్రతి ఒక్కటి కన్సల్టేషన్ చేయండి. ప్రతి ఫంక్షన్ అనేది ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతా ఉంటది. ఓకే, సో శివాకి అర్థమై ఉంటుంది. అవునవును, ఎస్. నెక్స్ట్ జాయిన్స్ అండి. ఇంకా జాయిన్స్ అంటే ఇంక ఇది లేనిది ఇంక అసలు ఏది లేదు. ఓకే, జాయిన్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇంక ఎస్క్యూఎల్ లో ఇది అంటే మనం హార్ట్ ఎట్లాగైతే అంటామో ఈ అంత ఎవరికైతే జాయిన్స్ అర్థమైద్దో బాగా వాళ్ళ కింగ్ అనమాట. ఇంకా అసలు అలా చెప్పుకోవచ్చు. జాయిన్స్ ఒకటి, తర్వాత అనలిటికల్ ఫంక్షన్స్ అంటారు, ఓ ల్యాబ్ ఫంక్షన్స్ అనేసి, ర్యాంక్ అని, డెన్స్ ర్యాంక్ అని, రో నెంబర్ అని. ఓకే, దాన్ని ఇంకొక వాడు కూడా ఏదో అంటారు, నేను అది కొంచెం మర్చిపోయాను. అండ్ అది కాదప్ప, అదే సంథింగ్ ముందు మర్చిపోయాను, అవి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. సో అలాగనే జాయిన్స్ ఒకటి, ఇవి కొంచెం అనలిటికల్ ఫంక్షన్ ఓలా ఫంక్షన్స్ అని అంటారు. ఇవి కానీ ఎవరైతే థరోలీగా నేర్చుకుంటారో మళ్ళీ గ్రూప్ బైలు హ్యావింగ్లు ఇవన్నీ మనం చెప్పినాను కదా ఆల్రెడీ, అవైతే ఎవరైతే కాన్సన్ట్రేషన్ అండర్స్టాండింగ్ చేసుకుంటారో మీరు మంచిగా పొజిషన్ రాయగలుగుతారు. నెక్స్ట్ మనం జాయిన్స్కి వెళ్దాము. చాలా బ్యూటిఫుల్ అమ్మా ఇది, ఒక్కరంతా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్గా అడగండి. ఓకే, జాయిన్స్ అంటే మల్టిపుల్ జాయిన్స్ ఉంటాయండి. బేసిక్ గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకుంది ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. తర్వాత సెల్ఫ్ జాయిన్ అని, క్రాస్ జాయిన్ అని అవి ఉంటాయి. సో ఈవెన్ మనకి ఇప్పుడు పైస్పార్క్ లో కానీ వెళితే సెమీ జాయిన్ అని, సెమీ లెఫ్ట్ జాయిన్ అని, సెమీ రైట్ జాయిన్ అని రకరకాలుగా ఉన్నాయి. ఓకే, సో ఎక్కడికి వెళ్ళినా కానీ అంత అవి తర్వాత నేర్చుకుందాం. ముందు ఏంటంటే మెయిన్ అసలు జాయిన్ అంటే ఏంది, అసలు జాయిన్స్ ఎందుకు అనేది మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, జాయిన్స్ అనేది ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి,
మీకు సోర్స్ లో మల్టిపుల్ టేబుల్స్ అసలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, అన్ని కలిపి ఒకటే టేబుల్లో వేసేయచ్చు కదా అనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక డేటాబేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ శివ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే మేబీ 100 టేబుల్స్ ఉండొచ్చు మన సోర్స్ లో, మేబీ 200 టేబుల్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అన్ని టేబుల్స్ మనకి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం కొన్ని టేబుల్స్ మాత్రం ఫెచ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ నథింగ్ బట్ ఏం లేదండి, జాయిన్స్ అని, తర్వాత ఫిల్టరింగ్ అని, తర్వాత వచ్చేసి క్లీనింగ్ అని, లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో ఇప్పుడు జాయిన్స్ అనేది ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనివల్ల యూసేజ్ ఏంటిది? ఓకే, సో జాయిన్స్ లేకపోతే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 టేబుల్స్ డేటా తీసుకోమని నేను ఒకటే టేబుల్లో మొత్తం ఇన్సర్ట్ చేసేసాను అనుకోండి. ఓకే, సో అరౌండ్ ఒక 4000 కాలమ్స్ 5000 కాలమ్స్ ఉంటాయి. ఓకే, మేబీ కొన్ని క్రోర్స్ ఆఫ్ డేటా ఉంటుంది. దాంట్లో నుంచి కొంచెం కొంచెం డేటాని మీరు తెచ్చుకొని మీరు చూడాలంటే అది ఎట్లా ఉంటుంది అంటే అది ఎట్టో ఉంటుంది. అది అది చెప్పేది కాదు, అది ఫైర్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత టైం పడుతుంది ఏంటనేది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్ని ఒకటే టేబుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అని ఇస్తే నేను ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంటే గుడ్ ఉంటుందా, దాంట్లో వచ్చేసి ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుందా? నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. మీ కాడ మీరే సోర్స్ అనుకోండి. ఓకే, మీ కాడ ఎంప్లాయీ అనేది ఒకటి ఉన్నారు. ఓకే, లేకపోతే మీరే ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓకే, బిజినెస్ రన్ చేసేటప్పుడు మీ కింద ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ బిజినెస్ చేస్తా ఉంటే మీ కింద ఎవరు ఉంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టాల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో మీ ఉంటాయి. ఓకే, ఆ లొకేషన్ సంబంధించిన ఓకే ఎంప్లాయీస్ ఉంటారు మీ దాంట్లోని. అదే విధంగా ఏ దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి అంటారు, ప్రొడక్ట్ లో మళ్ళీ వచ్చేసి సబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మీకు తెలుసు కదా ప్రొడక్ట్ అంటే ఏమని రావచ్చు అండి, అది కిడ్స్ రావచ్చు, లేకపోతే మెన్స్ రావచ్చు, లేకపోతే ఉమెన్స్ రావచ్చు, క్లాతింగ్ సంబంధించి రావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు. ఫైనల్ గా అవుట్పుట్కి వచ్చేటప్పుడు మనకు ఒక వ్యూ జనరేట్ చేసేసి మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తారు. అది ఫైనల్ వ్యూ. ఇవన్నీ ఎట్లా చేస్తారు ఏందనేది అది మీరు వచ్చినప్పుడు చెప్తాను, రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు. సో ఇంకా ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డిస్కస్ అవర్ ఇన్నర్ జాయిన్స్. ఓకే, జాయిన్ అంటే ఏం లేదబ్బా, జాయినింగ్ ఆన్ 2 ఆర్ మల్టిపుల్ టేబుల్స్ అబ్బా. ఒక టేబుల్ ని మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసేదాన్ని మనం జాయిన్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ మేజర్లీ మనకేంటంటే ఇన్నర్ జాయిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ టేబుల్. ఓకే, నేను ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి అడుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్, అడిగినప్పుడు కూడా మీరు చెప్పండి. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటండి, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ టేబుల్, అంటే 2 టేబుల్స్ లో నుంచి రికార్డ్స్ మ్యాచింగ్ అయితేనే దానికి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, దాన్నే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ టేబుల్స్ అని ఇన్నర్ జాయిన్ అంటాం. అదే విధంగా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ టేబుల్స్. ఓకే, మ్యాచింగ్ రికార్డ్స్ అంటే రెండిట్లో మ్యాచింగ్ ఉన్న రికార్డ్స్ తెచ్చుకుంటుంది, ప్లస్ అన్మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్, అంటే మీకు ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉంటాయో దాంట్లో నుంచి అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఇస్తుంది. ఓకే, బట్ రైట్ సైడ్ లో మాత్రం ఇవ్వదు. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే. అదే విధంగా రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే రెండిట్లో నుంచి మ్యాచింగ్ రికార్డ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఈ రెండు టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రం మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, బట్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ అనేది ఓన్లీ రైట్ సైడ్ టేబుల్ అని తీసుకుంటుంది, కానీ లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మనకు చూపించదు. ఓకే, కానీ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏం చేస్తున్నారంటే మ్యాచింగ్ రికార్డ్స్ బోత్ టేబుల్స్ ప్లస్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ అన్నమాట. అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్, అంటే లెఫ్ట్ సైడ్ లో అన్మ్యాచింగ్ రికార్డ్స్ ప్లస్ రైట్ సైడ్ లో అన్మ్యాచింగ్ రికార్డ్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఏంది ఇదంతా మ్యాచింగ్ అంటున్నాడు అన్మ్యాచింగ్ అంటున్నాడు అనేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, సింపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటైతే నేను ఇస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైంది. ఇక్కడ అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్, అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఒక ఎంప్లాయీ టేబుల్, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఈ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్వరీ రాశాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు అవుట్పుట్లు ఏం కావాలంటే ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఎంప్లాయీ నెంబర్ రావాలి, అదేవిధంగా ఎంప్లాయీ నేమ్ కావాలి, అదేవిధంగా డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. కానీ డిపార్ట్మెంట్ నేమ్ అనేది నాకు ఎక్కడి నుంచి కావాలంటే డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి కావాలి. అంటే డిపార్ట్మెంట్ నేమ్ మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ డిపార్ట్మెంట్లో నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ని
మన ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని జాయిన్ చేస్తేనే మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏందనేది ఇక్కడ చెబుతుంది. ఓకే, సో దానికి ఓకే, దానికి ఏ విధంగా కొరీ రాస్తారంటే ఇది ఫ్రమ్. ఓకే, ఇవన్నీ కాలం నేమ్స్ అని చెప్పాను కదా ఇప్పుడు. ఓకే, ఈ ఫస్ట్ 3 కాలమ్స్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్ నుంచి వస్తుంది, డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి సెకండ్ టేబుల్ నుంచి వస్తుంది. ఓకే, ఫ్రమ్ అని చెప్పేసి మీ టేబుల్ నేమ్ ఫస్ట్ టేబుల్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ అనేది సెకండ్ టేబుల్ నేమ్, వేర్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ అని రాస్తే ఇప్పుడు చెప్పండి అండి. సో ఇక్కడ ఈక్వల్ టు రాశాను నేను, అండ్ దిస్ ఈజ్ అంటే ఇన్నర్ జాయిన్ అనమాట. ఓకే, యాన్సీ స్టైల్ కూడా వచ్చినాయండి. ఇన్నర్ జాయిన్ అంటే ఇలా రాసేసి ఇదే విధంగా ఎంప్లాయీ టేబుల్ అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది యాన్సీ ఇన్సర్ట్ జాయిన్ రాసి ఆన్ అని చెప్పి రాసి ఎంప్లాయీ డాట్ దిస్ వన్ అండ్ డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ అంట కానీ మనం రాస్తే ఇది యాన్సీ స్టైల్ అంటారు. ఇది వచ్చేసి నార్మల్ స్టైల్. ఇప్పుడు ఎవరు ఇది పెద్ద వాడటం అది ఎక్కడ. ఓకే, సో అంతా యాన్సీ స్టైలే రాసేది. అదే విధంగా 2 టేబుల్లో కాలం నేమ్ అనేది సేమ్ గా ఉంటాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ కాలం ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది 2 సేమ్ నేమ్స్ తో కానీ ఉంటే జస్ట్ ఓకే యూజింగ్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ నెంబర్ అని రాసుకోవచ్చు. ఇవి 2 వచ్చేసి యాన్సీ స్టైల్ అండి. ఓకే, కరెంట్లీ మనం మొత్తం మాట్లాడుకుంటే ఇట్లానే రాస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు నాకు చెప్పండి, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని జాయిన్ చేయమంటున్నాం, అంటే ఇన్నర్ జాయిన్ చేయమంటున్నాం. ఓకే, సో కమాన్ గైస్, ఈ 10 అనేది ఈ 10కి మ్యాచింగ్ అవుతుందా? 10 ఈజ్ ఈక్వల్ 10 కరెక్టా రాంగా? కరెక్ట్. అంటే కరెక్ట్ అన్న. ఏం చేస్తుందంటే ఎంప్లాయీ నేమ్, ఓకే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, సో ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ 10 కాబట్టి కరెక్ట్ కాబట్టి ఏం చేస్తుంది, ఈసీ అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. అవునా? సో మళ్ళీ ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా, ఇది ఈ 10 అనేది మేబీ ఇంకా ఏమైనా ఎక్కడైనా ఉందని కూడా ఎదుగుతుంటుంది. ఓకే, జస్ట్ వదిలేసేది. అహ్మద్ ఓకే, సో ఫస్ట్ ఇది ఎక్కడ చెక్ చేస్తుందంటే ఈ ఫస్ట్ రికార్డ్ చెక్ చేస్తుంది. 10 ఈజ్ ఈక్వల్ 10 అంటే కరెక్ట్, సో మనకి డేటా ఇచ్చేస్తుంది. తర్వాత 10 ఈజ్ ఈక్వల్ టు 20తో ఈక్వల్ 10 ఈజ్ ఈక్వల్ 20 కరెక్టా కాదు కదా, సో ఆ రికార్డ్ మనం డిస్ప్లే చేయదు. మళ్ళీ అదే విధంగా 10 ఈజ్ ఈక్వల్ టు 30, ఓకే 10 ఈజ్ ఈక్వల్ టు 40, 10 ఈజ్ ఈక్వల్ 60. సో అది అంతా మ్యాచింగ్ కావట్లేదు. అదే నేను చెప్పింది, ఎక్కడైతే మ్యాచింగ్ అవుతుంటుందో ఆ రికార్డు మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంటుంది. ఏదంట్లో ఇన్నర్ జాయిన్ లో. ఇన్నర్ జాయిన్ అంటే ఏం చేస్తుందంటే ఏదైతే మ్యాచింగ్ రికార్డు మీ అనదర్ టేబుల్లో మ్యాచింగ్ అయితే ఆ రికార్డు మాత్రం డిస్ప్లే చేస్తుంది. మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 106 and I will put like Shiva. I will put like here. Okay. సో ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు ఈ 10తో ఇటంతా చేశాను. ఓకే, మ్యాచింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 10 వచ్చింది. ఈ 10తో కూడా నేను డిస్ప్లే చేసినప్పుడు ఏమైంది చెప్పండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు. 106 డిస్ప్లే శివ అండ్ అండ్ 10 and 10 ఈసీ అని వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఎక్కడైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయో ఆ మ్యాచింగ్ అనేది రికార్డ్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ 20 కూడా ఫస్ట్ ఏం చేస్తుందంటే రావడంతోనే డైరెక్ట్ 20 పోయి మ్యాచింగ్ ఏం చేసుకోదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రతి ఒక్క రికార్డ్ ఇది అదే కంపేర్ చేయాలి. అందుకే జాయినింగ్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ కాస్ట్లీ ఆపరేషన్ అంటారు. జాయిన్ అనేది కాస్ట్లీ ఆపరేషన్ అనమాట ఇది. సో మనకి యాక్చువల్గా ఏంటంటే నేను 4-5 రికార్డులు ఇచ్చేసి జాయిన్ అనుకున్నారు, కొన్ని కోట్ల రికార్డుతో మనం జాయినింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అందుకే ఈ PySpark లో ఇవన్నీ పవర్ఫుల్ ఎందుకు వచ్చాయనేది నేను నెక్స్ట్ చెప్తానులే. ఓకే, సో నెక్స్ట్ చెప్తున్నానండి. 20 ఈక్వల్ టు 10 రైటా రాంగ్ అండి? 20 ఈజ్ ఈక్వల్ టు 10 రాంగ్, సో ఇది మనకి ఇవ్వదు. 20 ఈజ్ ఈక్వల్ 20. ఓకే, డిస్ప్లే చేయి. ఓకే, సో 101 వరుణ్ అండ్ 20 అండ్ హిజ్ బ్రాంచ్ ఇస్ CSC. ఓకే, అదే విధంగా నెక్స్ట్ 20 ఈజ్ ఈక్వల్ 30 రాంగ్, 20 ఈజ్ ఈక్వల్ 40 రాంగ్, 20 ఈజ్ ఈక్వల్ 60 రాంగ్. అట్లాగా ప్రతి ఒక్క రికార్డ్ని ఇది చెక్ చేసుకొని మనకు అనేది అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ గమనించారంటే 10 మ్యాచింగ్ అయింది, 20 మ్యాచింగ్ అయింది, 30 మ్యాచింగ్ అయింది, 40 మ్యాచింగ్ అయింది, 50 ఇక్కడ మ్యాచింగ్ అయిందమ్మా ఈ టేబుల్లో. లేదన్నా
50 అవ్వలేదు. అనేది రికార్డ్ అనేది మ్యాచింగ్ కాలేదు. అదే 60 మ్యాచింగ్ అయిందా? లేదు మ్యాచ్ అవ్వదు 60 కూడా లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఇక్కడ దాకా మ్యాచింగ్ రికార్డ్ అంటారు. ఈ మ్యాచింగ్ ఏమంటామంటే మ్యాచింగ్ రికార్డ్స్ అంటాం. ఇక్కడ ఏదైతే మనకి ఉన్నామో ఇది మీ లెఫ్ట్ సైడ్ రాస్తారు. మీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న అన్మ్యాచింగ్ శ్రీనివాస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు హలో ఇప్పుడు ఇప్పుడు అంటే క్లియర్ గా ఉంది. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఏమంటానంటే ఇక్కడైతే ఏవైతే మ్యాచింగ్ జరిగాయో ఇవన్నిటిని ఏమంటారంటే మ్యాచింగ్ రికార్డ్ అంటారు. ఇక్కడ ఈ 50 అనేది మ్యాచింగ్ కాలేదు కదా ఈ డిపార్ట్మెంట్ టేబుల్ వస్తుంది. సో ఇక్కడ ఈ 50 ఏమంటామంటే అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అన్మ్యాచింగ్ రికార్డ్ అంటే ఇది అన్మ్యాచింగ్ రికార్డ్ అనమాట. అంటే ఇది ఈ రికార్డ్ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న టేబుల్ రికార్డ్ అనేది మన రైట్ సైడ్ లో ఉన్న టేబుల్ కి మ్యాచింగ్ కావట్లేదు కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ అన్మ్యాచింగ్ రికార్డ్ అంటారు. అర్థమవుతుందా? అదే విధంగా దీన్ని ఏమని కాల్ చేయొచ్చండి మనం రైట్ సైడ్ అన్మ్యాచింగ్. ఎగ్జాక్ట్లీ. ఇది మీకు క్లియర్ అవుతుందా? సో ఆ విధంగా మనకి అవుట్పుట్ లో ఏ విధంగా అనేది వస్తుందని మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీ లెఫ్ట్ ఓవర్ జాయిన్ అంటే మన కండిషన్ ఏంటిదండి? మన కండిషన్ ఏంటిది? మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అంటే ఏం జరుగుతుంది? సీనన్న నాకు ఒక డౌట్ అన్న, మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఎందుకు రాసుకోము? కాలమ్స్ నేమ్స్ ఎందుకు స్పెసిఫై చేసాం అక్కడ? క్వరీలో యాక్చువల్ గా మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రాసుకోవచ్చు కదా. కాలం నేమ్స్ ఎందుకు స్పెసిఫై చేశారని అడుగుతుంటాను. ఈ కొరీలో అడుగుతున్నారా? కరెక్ట్ తను అడుగుతుంది. అవునన్న, ఇప్పుడు 2-3 కాలమ్స్ అయితే రాసుకోవచ్చు. ఎక్కువ కాలమ్స్ ఉంటే అప్పుడు రాసుకోండి. ఏముంది స్టార్ అని రాసుకో, స్టార్ అని రాసుకో. బట్ రియల్ టైమ్ సినారీలో ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో కాలమే కావాలి. మ్యాచింగ్ రికార్డ్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్ అయితే వీ కెన్ రైట్ స్టార్. బట్ వీ నీడ్ some other columns from the right side, then we have to specify the both then we have to specify the column names itself. బట్ ఇన్ లాంగ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మీకు ఏంటంటే క్వరీ పర్ఫార్మెన్స్ క్వరీస్ దానికోసం కావాలంటే ఖచ్చితంగా కాలం నేమ్స్ రాసుకోవాలి. వాట్ ఎవర్ ఎన్ని కాలమ్స్ ఉన్నా. ఇస్ ఇట్ కరెక్ట్? హలో, అర్థమైంది. శ్రీనివాస్ మీ వాయిస్ రావట్లేదు. యాక్చువల్గా శ్రీనివాస్ ఏం రాశారంటే లెఫ్ట్ సైడ్ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ మొత్తం సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టేబుల్. ఎంప్లాయ్మెంట్ అంటే ఈఎంపీ అంటే ఎంప్లాయ్ టేబుల్ కి అలియాస్ నేమ్ క్రియేట్ చేసి ఎంప్లాయ్ డాట్ స్టార్ కామా డిపార్ట్మెంట్ డాట్ స్టార్ అని చెప్పేసి రాశారు. విత్ జాయిన్ విత్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ ఎంప్లాయ్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ డి నెంబర్. సో అప్పుడు మనకి ఏంటంటే ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ ప్లస్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ మొత్తం వస్తాయి విత్ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే. ఇంకొకటి జరుగుతుంది.